ఆనాడు వారు చేసినటువంటి త్యాగాలు రణరంగంలో దప్పికతో ప్రాణాలు పోయేటువంటి సందర్భంలో కూడా నీళ్లు తన దగ్గరకు వస్తే, లేదండి నా సోదరుడు నాకంటే ఎక్కువగా అవసరంలో ఉన్నాడు, ముందు ఆయన ప్రాణం పోతుందేమో, ముందు ఆయనకు తాపించండి అని తోటి సహాబీ దగ్గరికి పంపించాడు. అతను మరో సహాబీకి, ఆ సహాబీ మరో సహాబీకి. సోదరులారా ఆలోచించండి, ఈ రోజు నిజంగా మనకు ఆ పరిస్థితి వస్తే మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? సోదర మహాశైలారా, జీవితం తాత్కాలికం, క్షణభంగురం. ఈ కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, ముఠాలు, కక్షలు అల్లా సన్నిధిలో ఆమోదించబడదు. అల్లా కావాల్సిన ప్రేమ, సహనం, ఓర్పు ఇవి లేకుండా ఒకవేళ ఈనాడు మనకున్నటువంటి అధికారాన్ని బట్టి, మన పలుకులు బట్టి, మన ముఠాను బట్టి, మన వర్గాన్ని బట్టి ఇక్కడ నువ్వు జయం నీకు కలగవచ్చేమో, కానీ అల్లా సన్నిధిలో భయంకరమైనటువంటి యాత్రలకు గురి కావాల్సి ఉంటుంది.